పంచులకు సంబంధించి ఉప్పలపాటి వెంకటరమణరాజు మూర్తిరాజు కన్నబాబురాజు అంటారు. సరే అక్కడ అదేవిధంగా జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. సరే ఇక్కడ రమణమూర్తి కన్నబాబురాజు గారి ఒక కోపము ఆవేశము కొంత ఎక్కువ ఆక్రమణలో బాగా సార్. సరే కొంచెం ఆయన దూకుడు స్వభావం ఆవేశపడుతుడు. సరే దాంతో కొంత ఆయనకి కొంత వ్యతిరేకత ఉంది. సరే ఏదేమైనా కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణాల్లో జనసేన పార్టీ అభ్యర్థి విజయ్ కుమార్ కన్నబాబురాజు మీద గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దీనికి సంబంధించి అచ్యుతాపురం సెజ్జులో కార్మికుల సమస్యలు కావచ్చు, వైసీపీలో మరో వర్గమే కన్నబాబురాజుని ఓడించే ప్రయత్నం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గం నడవటం, ఇవన్నీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ టైం కన్నబాబు 4,000 ఓట్లు తేడాతోనే గెలిచారండి. అప్పటికి జనసేన 19,000 ఓట్లు వచ్చినాయి సార్. అదే 4,000 ఓట్లు అంటే ఈసారి మరి కన్నబాబు అంటే ఇప్పుడు 71,000 ఓట్లు ఆ రోజు వైసీపీకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి 67,000 ఓట్లు వచ్చాయి. అప్పట్లో పోటీ చేసినటువంటి అంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ 4,000. సుందరపు విజయ్ కుమార్ అప్పుడు జనసేన నుంచి పోటీ చేశాడు, ఆయనకి దాదాపు 20,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ ఏ రకంగా చూసినా 15,000 ఓట్లు గతంలోనే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే అప్పుడే తెలుగుదేశం జనసేన అప్పుడే గెలిచిండేది. బట్ ఈసారి కూడా మరలా వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి సరే సుందరపు విజయ్ కుమార్ జనసేన తరపు నుంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే కొంత ఆయన 2004లో కూడా ఈ కన్నబాబురాజు గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. 2009లో ఆయన 2004, 2009, 2019 3 సార్లు ఆయన గెలుచున్నారు. అక్కడ కాన్స్టిట్యున్సీల గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పప్పల చలపతిరావు గారు దాదాపు ఆయన 4 సార్లు గెలుచున్నారు. అంటే జనరల్గా కొంత తెలుగుదేశం పార్టీకి కొంత కంచుకోట అయినప్పటికీ అనుకోని పరిస్థితుల నేపథ్యంలో ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈయన గెలుస్తూ వచ్చారు. సరే ఏంటంటే అక్కడ రాజకీయ సమీకరణాలు ఉంటాయి కదా. ఇక సార్ జనసేనకి ఎక్కువ ఛాన్సెస్ అండి ఎలా మంచి సార్. నెక్స్ట్